యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఒక చిన్న వచనాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడి ఉన్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వాని అడిగాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చి నేటి వరకు నా ప్రభ మమ్మల్ని ఎంతో కాయుచు, కాపాడుచు, పోషించుచు, ఆత్మీయంగా కూడా మమ్మల్ని పోషించుచు మళ్ళొక్క పర్యాయము మాకు ఆత్మీయ ఆహారం పెట్టుటకు సంకల్పించారు. వందనాలు. నిదాసుడు బలహీనుడు అపవిత్రుడు వట్టివాడు నాయన. నిదాసుని నీ రక్తము చేత బాగుగా కడిగి నీ అగ్ని చేత పూటము వేసి నిదాసుని శుద్ధీకరించి నీ దాసునిలో ఉండి నీవే నీ బిడ్డలందరితో మాట్లాడండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవడమని నీవు యెహెజ్కేలుకు చెప్పావు, కానీ యెహెజ్కేలు నిలవలేకపోయాడు. అయితే ఆత్మ యెహెజ్కేలులోనికి వచ్చినప్పుడు యెహెజ్కేలు నిలవగలిగాడయ్యా. కాబట్టి నీ శక్తి మాలోనికి వస్తేనే మేము నిలవగలం, కానీ నీ శక్తి మాలోనికి రాకుండా మేము నిలవలేము యేసయ్యా. కాబట్టి నీ శక్తి మా లోపలికి పంపి మమ్మల్ని బలపరిచి నీ ఎదుట చక్కగా నిలిచి నీ మాటలు విని లోకానికి ప్రకటించి అనేకులను నీ కొరకు సంపాదించే కృప మాకు దయచే మమ్మల్ని బలపరచు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ, అంధకార, చీకటి, సైతాను శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచు. కేవలం నీ పరిశుద్ధాత్మ ప్రేరణ, నీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రసాదించి నీవే నాతో మాతో అందరితో మాట్లాడి మీ ఘననామానికి మహిమ పొందుమని. ఆయా ప్రాంతాలలో ఉండి లైవ్లో ఉపదేశాన్ని వింటున్న, వీక్షిస్తున్న బిడ్డలందరినీ దర్శించు. వారి ఏకాగ్రతను భగ్నం చేయడానికి దుష్టుడు పన్నే కుట్రలన్నీ బంధించు. చక్కగా ఏకాగ్రతతో నీ ఉపదేశం విని ఆత్మయందు బలము నొందిన వారై ధన్యులగునట్లు కృపనిమ్మని స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రిలారా, ఈ లైవ్లో ఉన్నప్పుడు కానీ సన్నిధిలో ఉన్నప్పుడు కానీ నేను ఒక ప్రసంగికుడిలాగా ఒక దర్పాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడను. లైవ్లో అయినా సంఘంలో అయినా నా ఫ్యామిలీతో మాట్లాడుకున్నట్టు, నా సొంత కుటుంబంతో నేను విషయాలు పంచుకున్నట్టుగా మాట్లాడడానికి నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కొంతమందికి ఆశ్చర్యంగా ఉంటుంది, అన్నేందంత ఫ్రీగా ఉంటాడని. దానికి కారణం ఇదే, నేను ఫ్రీగా ఉండేదానికి కారణం ఇదే. ఏదో దర్పంగా గాంభీర్యాన్ని ప్రదర్శించవచ్చు, కానీ ఎందుకో నాకు కొంచెం నచ్చదు అది. కాబట్టి అందరితో చనువుగా, సంతోషంగా, తర్వాత అందరికీ సమీపంగా ఉండి దేవుని మాటలు అందించాలని నేను కోరుతూ ఉంటాను. కాబట్టి నన్ను అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక జబ్బు కలిగిన మనుషుడు ఉన్నాడు. అతడు బేతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. ఆ కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాలలో నానా రకాల రోగాల చేత పీడించబడేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ మంటపాలలో వేసేవాళ్ళు. అందులో వాళ్ళు నివాసం ఉండి ఆ నీళ్ళని ఒక దేవదూత ఏదో ఒక జాములో వచ్చి కదిలించడం జరుగుతుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీళ్లలో ముందుగా దూకుతారో వాళ్ళు ఎట్టి వ్యాధి గల మనుషులైనా స్వస్థత పొందే అవకాశం అక్కడ ఉన్నట్లుగా అక్కడ గ్రంథ చరిత్ర చెప్తుంది బైబిల్లో. దేవదూత ఏదో ఒక జామును వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళడం, అందులోకి ఎవడైతే ముందుగా దూకుతాడో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడటం అనేది జరుగుతుంది అక్కడ. అయితే అక్కడ గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు, నానావిధ బలహీనతల చేత పీడించబడేవాళ్ళు పెక్కుమంది అక్కడ ఉన్నారు, గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అయితే వాళ్ళందరిలోకి సీనియర్ పేషెంట్ ఒక ఆయన ఉన్నాడు. సింపుల్గా ఆయన ఎప్పటి కాలపు పేషెంట్ అంటే 38 సంవత్సరాలు
ఒక మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన కాలం అది. ఆ కాలమంతా కూడా పాపం అతను జబ్బుతోనే గడిపేశాడు. మరి ఏ వయసులో బలహీనత వచ్చిందో, సుమారు ఒక 25 ఏళ్ల ప్రాయములో లేకపోతే 22 ఏళ్ల ప్రాయములో ఆ జబ్బు వస్తే 22, 38 ఎన్నాయా? ఇప్పుడు అతనికి ఎన్నో వచ్చి ఉండాలా? 60 వచ్చి ఉండాలి. ఒకవేళ 32 ఏళ్ల వయసులో ఆయనకి ఆ జబ్బు వస్తే 32, 38 70 ఏళ్ల వయసు కూడా అయి ఉండాలి. అంటే ఒక మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన సమయం అంతా అతనికి అక్కడే ఖర్చు అయిపోయింది. ఆ జబ్బు అలాంటిది. కదలలేడు, నడవలేడు. అతను తనున్న స్థానం నుంచి కొంచెం ముందుకెళ్ళడానికి కూడా అతనికి కష్టం. ఆ జబ్బు అలాంటిది. మరి ఒక మనిషికి సహజంగా ఉండే సమస్యలన్నీ మరి ఎట్లా ఈదుకొచ్చాడో ఆ మహానుభావుడు. అతనిక మళ్ళీ ఎవరూ లేరు. ఇప్పుడు అన్నం అంటే ఆ రొట్టె ఏదన్నా పెడతారు ఎవరో ఒకళ్ళు. మరి అతనికి కాలకృత్యాల విషయంలో మరి ఎట్లా ఇబ్బంది పడ్డాడో ఏమో. మొత్తానికి ఆ సమస్యతో అతను ఇబ్బంది పడింది 38 ఏళ్ళు. వాడప్పటికి బహుకాలముగా ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు గుర్తించాడు. 38 ఏళ్ళు. యేసు ప్రభు వాని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, ప్రభువా స్వస్థపడాలని లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? స్వస్థపడాలనే ఆశతోనే ఇక్కడికి చేరాను. కానీ నేను వెళ్ళి ఆ నీళ్లలో దూకేదానికి నా కాళ్ళు చేతుల్లో సహకరించవు. నన్ను తీసుకెళ్ళి ఆ దూత నీళ్లు గదిలించినప్పుడు అందులో వేయడానికి ఎవడన్నా తోడ్పడతాడేమో అనుకుంటే ఎవరి కాళ్ళు వాళ్ళని వేసుకొనే సరిపోయింది, కానీ నన్ను పట్టించుకొని నన్ను అందులో వేసినాడు ఎవడు లేడు. అందుకని ఏనాటికైనా ఎవరికైనా కనికరం పుట్టకపోయిద్దంటావా, నన్ను ఎత్తి అందులో వేయకపోతారంటావా అని ఆశతో ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ నాదొక ప్రశ్న. రోగం కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి అన్నీ ఎరిగిన యేసయ్య ఆ ప్రశ్న వేయటం సముచితమేనా, సమంజసమేనా, సబబేనా? ఒకసారి ఆలోచించండి. చాలా సుదీర్ఘకాలం జబ్బుతో బాధపడుతున్న అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడగటం ఏమిటి? యేసు ప్రభు అలా ఎందుకు అడిగాడు అనే ప్రశ్న అది ధ్యానించినప్పుడు నా మనసులో మెదిలింది. యేసు ప్రభు నోరు తెరిచి ఏదైనా మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దాని వెనక నిగూఢమైన సంగతులు మనకు దొరుకుతాయి. అన్సీజన్లో పోయి అంజూరపు చెట్టు ఎత్తుకుతాడు, సీజన్లో పోయి వెతికితే కాయలు దొరుకుతాయి. కానీ ఇప్పుడు మామిడి చెట్ల దగ్గరికి వెళ్తే మామిడికాయలు దొరుకుతాయి, ఎందుకంటే ఇది సీజనం. అవునా? చలికాలంలో పోయి వెతికితే దొరుకుతాయా? వేసవిలో మామిడికాయలు వచ్చేది, చలికాలంలో వస్తాయా? రావు. అన్సీజన్ అది, ఇది సీజన్. కాబట్టి ఆయన అన్సీజన్లో పోయి అంజూరపు చెట్టు వెతికాడు, కాయలు కనపడనందున చెట్టును శపిస్తాడు. ఆశ్చర్యం ఆయన చేసిన ఆ ప్రక్రియ ఏంటి? అలా చేశాడు ఏంది? సీజన్లో పోయి కదా వెతకాలి, అన్సీజన్లో పోయి వెతికి కాయలు లేవని చెట్టుకి ఎప్పటికీ నువ్వు ఫలించకుందువు కాకని అది ఎండిపోయేటట్టు శపించాడు, వేళ్లతో సహా ఎండిపోయేటట్టు చేశాడు. ఏమిటి ఆయన పని అని కొంతమంది కాస్త బైబిలు దేవుని గురించి ఎరగనటువంటి వ్యక్తులు కొంతమంది దాని గురించి అపార్థంగా కూడా కొన్ని పుస్తకాలు రాశారు. యేసు ప్రభు అలా ఎందుకు మాట్లాడాడు అనేది కొంచెం ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తే అంజూరపు చెట్టు యొక్క లక్షణాన్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే మనకు అర్థమైద్ది. దాని గురించి నేను అంజూరపు చెట్టు యొక్క లక్షణాలను గురించి విశ్లేషించుకున్నాను, చదువుకున్నాను. ఆ చెట్టు లక్షణం ఏంటంటే ఆకుతో పాటు కాయ కూడా ప్రారంభమైద్ది. అంజూరపు చెట్టు జాతి లక్షణం ఇదిగో ఎదురు అంతకుముందు ఉండే చెట్లు, అక్కడ పార్కు దగ్గర కూడా మన ఇంట్లో కూడా ఉన్నాయి చెట్లు, అంజూరపు చెట్లు. ఆకు ప్రారంభమైతే ఆకుతో పాటు పిందె కూడా ప్రారంభమైద్ది. ఆ చెట్టు జాతి లక్షణం అది. ఆకు పూర్తిగా ఓపెన్ అయిపోయింది, పెద్ద ఆకు వచ్చేసింది అంటే కాయ కంప్లీట్గా సైజులోకి వచ్చేసి ఉంటుంది. ఆకు బాగుండి కాయ ఒక్కటి కూడా లేదంటే అసలు అంజూరపు జాతి చెట్టు లక్షణమే కాదు అది. అంజూరపు చెట్టు ఆ జాతి యొక్క లక్షణమే కాదు అది. కానీ యేసు ప్రభు మార్గం ప్రక్కన చూచిన అంజూరపు చెట్టు అలా లేదు.
విచిత్రంగా ఉంది అది, దాని జాతి లక్షణానికి భిన్నంగా ఉంది. యెషయా 5లో అంటాడు కదా, నేను నిక్కమైన ద్రాక్షవల్లి వలె నిన్ను నాటి తిని, నీవు కారు ద్రాక్షలు కాచి జాతిహీనపు ద్రాక్షవల్లి వలె అయితివేమి అంటాడు. చూడండి, మంచి ద్రాక్ష చెట్టునే నేను నాటాను, కారు కాయలు కాస్తున్నావేమిటి అని ప్రభు బాధపడ్డట్టు, ఈ అంజూరపు చెట్టు పచ్చగా ఆకులతో కళకళ కళకళలాడుతూ ఉంది. అంటే అంత పెద్ద సైజు ఆకు చెట్టు నిండా వచ్చింది అంటే కనీసం కాయ వచ్చి ఉండాలి, కనీసం పిందైనా ఉండాలి. కానీ ఏమీ లేదు, దానికి పెద్ద పెద్ద ఆకులు మాత్రం చూపిస్తుంది కానీ లోపల ఫలాలు లేవు. కడుపు మండిపోయింది. ఇప్పుడు కాయ నీకు లేనప్పుడు ఆకెందుకు? వేషం వేసుకున్నావా, మోసం చేస్తున్నావా? ఫలాలు లేవు, ఆకులు మాత్రం పచ్చగా చూపిస్తున్నావు, నేను బాగా పండుతున్నానని మోసగిస్తున్నావని అంజూరపు చెట్టుని శపించింది. ఎందుకో తెలుసా? అంజూరపు చెట్టు వేషధారణకు చూపిస్తుంది అక్కడ, దాని తత్వానికి భిన్నమైన రూపు చూపిస్తుంది అక్కడ. ఇది శాస్త్రులు పరిసయ్యుల యొక్క వేషధారణకు సూచనగా ఉంది. తప్పైపోయింది ప్రభువా, మళ్ళీ నేను ఇంక చేయనయా, నీతోనే బతుకుతానని మారు మనసు పొంది క్షమాపణ అడిగితే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ ఒప్పుకోనన్నాడు. వేషధారణ అంటే అంత కోపం ఆయనకి, అందుకు ఆ చెట్టుని ఎండగట్టింది. నీకు కాయ లేనప్పుడు ఆకు కూడా ఉండకూడదు. దాని జాతి లక్షణం ఏంటి? ఆకుతో పాటు కాయ కూడా వచ్చింది, దాని జాతి అది. కానీ ఇదేం చేస్తుంది? ఆకు చూపించింది, కాయ లేదు అంటే జనాల్ని మాయ చేస్తుంది, నేను బాగున్నా పచ్చగా అని. అదే వాళ్ళని అడిగింది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు, లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతో చాలా నీచత్వంతో కల్మషంతో నిండుకొని పైకి అద్భుతంగా గోరీలు శృంగారించుకొని అందంగా కనపడతాయి, లోపల చాలా అసహ్యమైనటువంటి విధానంలో ఉంది మీ పరిస్థితి అని ఆయన ఎండగట్టాడు. ఎందుకు? వాళ్ళ వేషధారణ అసహ్యం, ఆయనకు నచ్చదు. ప్రియులారా, అలాగా యేసయ్య ఏదైనా మాట్లాడినా, ఏదైనా ఒక క్రియ చేసినా దాని వెనక ఏదో ఒక నిగూఢత ఉంటుంది, మనకు పాఠం ఉంటుంది. ఆయన నిద్రపోయిన దగ్గర ఒక పాఠం ఉంది, ఆయన ఏడ్చిన దగ్గర పాఠం ఉంది, ఆయన కోపగించుకున్న దగ్గర పాఠం ఉంది, ఆయన ఆనందించిన దగ్గర పాఠం ఉంది, ఆయన ప్రశ్నించిన దగ్గర పాఠం ఉంది. ప్రతి అడుగులోనూ పాఠం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాఠం ఏందో చూద్దాం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పేషెంట్ దగ్గరకు వచ్చి నీకు తగ్గిపోవాలనుకుంటున్నావా అని అడిగేటువంటి ఆ ప్రశ్న వాస్తవంగా హాస్యాస్పదమైంది. కానీ యేసుప్రభు అడిగాడు ఆ మాట. ఎందుకు అడిగాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, బైబిల్ గ్రంథంలో ఒక్కసారి కీర్తనల గ్రంథం తీసుకోండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 107వ కీర్తన 9వ వచనం చూడండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇది స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆ పేషెంట్, ఆ 38 సంవత్సరాల జబ్బు చేత బాధపడుతున్న ఆ పేషెంటు అప్పటికి బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడు కదా. వాస్తవంగా ఏ మనిషికైనా ఆశ ఎంతకాలం ఉంటుంది సోదరా? ఇబ్బందికర పరిస్థితుల్లో జబ్బుతో బాధలతో నలిగిపోతున్న వాళ్ళకి ఆశ ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం నిరీక్షణ ఉంటుంది? ఓ సమస్య వచ్చింది, ఓ జబ్బు వచ్చింది అనుకుందాం, ఒక నెల ఓపిక పడతారు తగ్గిద్దిలే అని, తగ్గల. 2వ నెల ఓపిక పడతారు తగ్గిద్దిలే అని, తగ్గల. 6 నెలలు తగ్గిద్దిలే, తగ్గల. సంవత్సరం తగ్గిద్దిలే అనుకుని ఓపిక పడ్డారు, తగ్గల. ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ ఆశలు చల్లారిపోతాయా, కొత్త ఆశలు చిగురిస్తాయా? ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి నాకు.
తన పరిస్థితులలో ఏమాత్రం మార్పు రానప్పుడు, తన పరిస్థితులలో ఏమాత్రం తను ఎదుర్కొంటున్న శోధనలో తనకు జయం రానప్పుడు, రోజులు గడిచిపోతా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నప్పుడు ఆశలు ఉడిగిపోతాయా లేకపోతే కొత్త ఆశలు చిగురిస్తాయా? ఒక్కసారి చెప్పండి నాకు స్ట్రైట్గా. ఆశలు చల్లారిపోతాయి. ఉద్యోగం కోసమే ఒకడు ప్రయత్నం చేశాడు అనుకుందాం. పాపం చదువు అయిపోయిన దగ్గర నుండి తిరగటం మొదలుపెట్టాడు ఉద్యోగం కోసం. 1 సంవత్సరం అయిపోయింది రాలా, 2 ఏళ్ళు అయిపోయింది రాలా, 3 ఏళ్ళు అయిపోయింది రాలా, 4 ఏళ్ళు అయిపోయింది రాలా, 5 ఏళ్ళు అయిపోయింది రాలా. సంవత్సరం గడిచే కొద్దీ ఇక జాబ్ వచ్చిద్దన్న ఆశ ఎక్కువైద్దా, నిరాశగా మారిపోయిద్దా? చెప్పండి కొంచెం. లైవ్లో ఉన్నోళ్ళు కూడా సమాధానం ఇవ్వండి చురుగ్గా. ఖచ్చితంగా చల్లారిపోతారు. ఇది మనుషుని యొక్క సైకాలజీ, అవునా? కానీ ఈ 38 సంవత్సరాలు జబ్బు చేత శోధింపబడిన వాడు మనందరికీ తిరుగులేని మాదిరి ఒకటి ఇస్తున్నాడు. ఏమిటా మాదిరి అంటే, వీనిలో ఆశ అప్పటికి కూడా చావాల. అది అర్థమైందా? 38 ఏళ్ళు అయిపోయినా అసలు ఒకవేళ నేను ఆ పొజిషన్లో ఉంటే, యథార్థంగా చెప్తున్నా, నా మట్టుకు నేను ఆయన పొజిషన్లో ఉంటే పొరపాటును కూడా నాకు ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు. ఏంది ఆశ? 1 ఏడు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, ఏకంగా 38 సంవత్సరాల. అరే బతుకంతా అక్కడే తెల్లారిపోయా, ఇంకా బాగుపడి మాత్రం లాభం ఏందంట అనే మైండ్ వచ్చిద్దా రాదా? కానీ అతని ఆలోచన చూడండి. యేసు ప్రభు అతన్ని ప్రశ్నించడం వెనక అతని ఉద్దేశం మనకి వెల్లడవుతుంది. ఏమంటున్నాడో తెలుసా? అతడున్న బలహీనత చేత, జబ్బు చేత అతడు రాజీ పడలా. రాజీ పడటం అంటే ఏంటో తెలుసా? ఆశలు వదిలేసుకోవటం, నిరీక్షణ కోల్పోవటం, నిరాశకి వెళ్ళిపోవటం, ఇక ఇంతేనా జీవితం అనుకోవటం. చాలామంది అనుకుంటున్నారుగా, ఇక ఇంతేనా బతుకు, ఇక ఇంతేనా జీవితం, ఇక తప్పదు, ఈ జీవితం ఇట పోవాల్సిందే, ఇక ఇది ఇంతే. వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, దోషాలు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, అది భౌతికమైనవైనా కావచ్చు, ఆధ్యాత్మికమైనవైనా కావచ్చు. కొంతమంది పోరాడి 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 ఆశలు ఉడిగి, నిరాశలు మిగిలి, నిరీక్షణ కోల్పోయి, పరిస్థితులతో రాజీ పడిపోయిన వాళ్ళందరికీ వీడి ఉదంతం ఒక సవాల్. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఎవరి ఉదంతం? ఈ 38 ఏళ్ల పేషెంటు లైఫ్, అతని జీవిత ఉదంతం అందరికీ సవాల్. ఏమని సవాలో తెలుసా? నా అంత దీర్ఘకాలం మీలో నిరీక్షణ గలవాడు ఎవడైనా ఉన్నాడా? నా అంత దీర్ఘకాలం ఆశలు చావకుండా, నిరాశ అనే ఊబిలోకి దిగకుండా ఇంకా ఆశ కలిగి ఉన్నవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? ఉంటే సవాల్. ఉన్నారేమో చూపించండి సవాల్ అని అతడు ఇప్పటికీ అనేకులకు సవాల్ విసురుతున్నాడు. ఆ సంగతి మనకు అర్థం కావడానికే ప్రభు ఆయన ఆ మాట అడిగాడు. చాలామంది రాజీ పడిపోయారు పరిస్థితులతో, పాపంతో రాజీ పడిపోయారు. పోరాడి 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 ఇక మానలేనులే, నా వల్ల కాదులే అని రాజీ పడిపోయారు. కొంతమంది సమస్యలతో రాజీ పడిపోయారు. ఎంత పెనుగులాడినా బయటపడే దాఖలాలు ఏం కనపడట్లేదు, ఈ జీవితం ఇంతేలే అని రాజీ పడిపోయారు. కొంతమంది చావటానికి ఆలోచన చేసుకుంటున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? ఈ పరిస్థితిలో మారవు 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 అనే నిరాశ ఊబిలోకి వెళ్ళిపోయి, కొంతమంది వాటితో రాజీ పడితే, కొంతమంది వాటిని గెలవలేక, వాటితో రాజీ పడి బ్రతకలేక ప్రాణం తీసుకోవాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ మాటలు దేవుడు చెవిలో అందించునుగాక, హృదయ చెవిలో లేకపోతే అంతరంగ చెవిలో దేవుడు వీటిని నాట చేయునుగాక. ప్రియులారా, అతని నుండి నేను నేర్చుకున్న పాఠం ఏమిటో చెప్తున్నాను. 38 కాదు, అతను ఇంకా 78 అయినా సరే అతని ఆశ చావదన్నట్టుంది. అతని నిరీక్షణ, అతని విశ్వాసం, అతని ఆశ.
ఇకపోతే యేసయ్య ఎందుకు అడిగాడు అంటే ఒక చిన్న కారణం ఉంది. ఆ క్షణాన యేసు ప్రభు వాని జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఒక అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయడానికి పూనుకుంటే దాన్ని స్వతంత్రించుకోవటానికి మన దగ్గర ఒకటి కావాలి. దాని పేరు విశ్వాసం. అర్థమైందా? దేవుడిచ్చేది ఏదైనా మనం ఎలా పొందగలమంటే విశ్వాసం అనే పాత్ర ద్వారానే పొందగలం. విశ్వాసము లేకపోతే దేవుడిచ్చేవి మనం స్వతంత్రించుకోలేం సోదరులారా. దేవుడిచ్చేవి మనం స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము మనకు ఒక పాత్రలాగా ఉపయోగపడిద్ది. నా చేతిలో గ్లాసు ఉంది, గ్లాసులో అమృతం ఉంది. ఇది అమృతమైన నీకు నేను పోస్తాను బాబు అని అంటే దీన్ని నువ్వు తీసుకోవడానికి ఒక పాత్ర కావాలి కదా, అవునా? కాబట్టి దేవుడిచ్చేటువంటి సమస్తము కూడా పొందుకోవటానికి మనకు ఉపయోగపడే పాత్ర పేరు విశ్వాసము. చూడండి, నీళ్ల మీద యేసయ్య నడుస్తుంటే పేతురు ఆవేశపడి ప్రభువా నేను కూడా నడుస్తాను అన్నాడు. ఓకే, నడవమన్నాడు యేసయ్య. యేసయ్య మాట తీసుకొని పేతురు నీళ్ల మీద నడక మొదలుపెట్టాడు. అప్పుడు దేన్ని బట్టి నీళ్ల మీద నడిచాడు అనుకుంటున్నారు ఒకరు? చెప్పండి మీరు, దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టే కదా నీళ్ల మీద నడిచాడు. ప్రభు వైపు చూస్తా ప్రభువా స్తోత్రం దేవా అనుకుంటా చకా 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 నడిచాడు. యేసయ్య వైపు చూచాడు, యేసునందు విశ్వాసం ఉంచాడు. మరి వాస్తవంగా శరీరాన్ని ముంచిపడేసే నీళ్లు అతని దేహాన్ని ముట్టలేకపోయినాయి. ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన ప్రక్రియ జరుగుతుంది అక్కడ. పేతురు మానవ దేహం నీటిలో మునగలా, నీళ్ల మీద తేలి ఆడుతుంది, అడుగులు పడుతున్నాయి నీళ్ల మీద, రోడ్డు మీద నడిచినట్టు నడుస్తున్నాడు. బాగుంది. కొంచెం దూరం నడిచాడు. ఈలోపు గాలిని చూచి భయపడి అని ఉంది. గాలి ఎట్ట కనపడిందండి ఆయనకి చూడటానికి? కానీ రాసుంది బైబిల్లో అట్లనే, గాలిని చూచి భయపడినందున అతడు మునిగిపోసాగాను. గాలి ఎట్ట కనపడింది? మీకు ఎప్పుడన్నా కనపడిందా గాలి? నాకెప్పుడు కనపడలే. మరి పేతురికి ఎట్ట కనపడింది? గాలిని చూచి భయపడి అన్నాడు. ఎక్కడుందా అది? మత్తయి సువార్త 14:30. ఇంతసేపా? పెద్ద చదువుమా. మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30 అంటే గుర్తు రాసుకోండి. ఉందా? అక్కడ ఉందా? లేదమ్మా. అతడు గాలిని చూచి భయపడి అని అదిగో వేసాడు చూడు స్క్రీన్ మీద. గాలిని చూచి భయపడి. గాలి ఎట్ట కనపడింది ఆయనకి? మనకు కనపడింది గాలి, ఆయనకి ఎట్ట కనపడింది? గాలి అంటే గాలి కాదండి, గాలి లేపిన అల. పక్కన ఈయనేమో నీళ్ల మీద నడుస్తున్నాడు, కొన్ని లక్షల క్యూసెక్కుల నీటి మీద ఇతను నిలబడి ఉన్నాడు. కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఇతన్ని ముంచలేకపోయింది. ముంచలేకపోయింది. పక్కన లేచిన కొద్దిపాటి నీళ్ళు అతను ఏం ముంచుతాయి? కానీ అప్పటిదాకా యేసు వైపు చూచేవాడు ఇటు పక్క లేచిన అలను చూచి భయపడి ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే విశ్వాస విషయమై బలహీనపడ్డాడో మునిగిపోవటం మొదలైంది. ఇప్పుడు చెప్పండి, పేతురు నీళ్ల మీద నిలిచి నడవటానికి ఆధారమైంది ఏమిటండి? దేవుని శక్తి, మరి ఇంకొకట? వాయమ్మో, మీకు దండం పెడతా చెప్పండి. దేవుని శక్తే తమ్ముడు. దేవుని శక్తి దేని ఆధారంగా నిలబెట్టింది పేతురుని? అది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు వాయిస్ వినపడుతుంది, నా ముఖం కనపడుతుంది. దేని ఆధారంగా? యూట్యూబ్లో ఈ ఛానల్ ఆధారంగా, అవునా? శాటిలైట్ ఆధారంగా. నేను మీ మధ్యలో కూర్చొని మీతో పాటు కలిసి వాక్యం మాట్లాడటానికి, నా ముఖం మీ ఇంట్లో కూర్చొని ఉన్నట్టుగానే చూడటానికి మనకు మాధ్యమంగా ఉపయోగపడింది శాటిలైట్, అవునా? తర్వాత యూట్యూబ్ ఛానల్. ఇదంతా కూడా దేవుని శక్తి మనం పొందుకొని నీళ్ల మీద నిలిచి నడవటానికి దోహదపడే విశ్వాసము గురించి నేను చెబుతూ ఈ మ్యాటర్ మీకు అందించాను. జస్ట్ ఎగ్జాంపుల్గా నేను మీ మధ్యలో కనబడటానికి ఈ వస్తువులు ఎలాగైతే వాహకాలుగా ఉపయోగపడ్డాయో, దేవుని శక్తి మనలో పనిచేసి మనం మానవాతీతమైన క్రియలు జరిగించడానికి విశ్వాసము ఒక పాత్రగా ఉపయోగపడిద్ది.
ఒక మాధ్యమంగా ఉపయోగపడిద్ది. ఎప్పుడైతే దేవుని శక్తిలో మార్పు లేదు, యేసయ్య శక్తిలో మార్పు లేదు, మరి మార్పు వచ్చింది ఎక్కడ? పేతురులో వచ్చింది. దేవుడు పంపే శక్తిని విశ్వాసము ద్వారా పేతురు సంపాదించుకున్నంత వరకు నీళ్ల మీద నిలబడ్డాడు. ఎప్పుడైతే దేవుని శక్తిని అవిశ్వాసము చేత లేక అపనమ్మిక చేత అల్ప విశ్వాసము చేత సందేహించాడో, దేవుని శక్తి అతనికి ప్రసరిస్తానే ఉంది, కానీ అతని పాత్ర చిల్లుబడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావం అతని మీద నిలవకుండా అయిపోయింది. దేన్ని బట్టి? ఆయన అల్ప విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు దేవుని శక్తి మన మీద నిలిచి ఉండాలంటే ముందు మనకేం ఉండాలయా? విశ్వాసమే. అప్పుడే మనం దేవుని కార్యాలని, మానవాతీతమైన కార్యాలను చూడగలుగుతాం. చివరికి యేసయ్య వచ్చి నీళ్ళల్లో మునిగిపోయేవాడిని పైకి లేపేమన్నాడు? అల్ప విశ్వాసి. అవిశ్వాసి అనలా, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? చూసారా ఏమన్నాడు? నువ్వు సందేహం లేనంత వరకు, విశ్వాసం ఉంచినంత వరకు మునగలేదు, ఎప్పుడైతే డౌట్ పడ్డావో మునిగిపోయావు అని. అంటే అప్పటిదాకా పేతురుని నీళ్ల మీద నిలబెట్టిన దేవుని శక్తి, పేతురు ఎప్పుడైతే డౌట్ పడ్డాడో పేతురు మీద అది పనిచేయటం ఆగిపోయింది. ఎంత డేంజరో చూడండి. మనం దేవుణ్ణి సందేహిస్తే చేతులారా దేవుని ప్రభావం మన మీద పనిచేయకుండా మనమే అడ్డుకట్టలు వేసుకున్న బుద్ధిహీనులం అన్నమాట. అర్థమైందా నేను చెప్పింది? తేటగా అర్థం చేసుకోవాలని మనవి. కాబట్టి ఇక్కడ ఈ 38 సంవత్సరాలు జబ్బుతో కదలలేక మెదలలేక పడి ఉన్న వాణ్ణి ప్రభువు అతన్ని లేపి నిలిపి నడపాలనుకున్నాడు. అనుకొని ఇప్పుడు ఆయన శక్తిని వాని మీద ప్రసరింపజేస్తాడు. ఆ శక్తిని స్వతంత్రించుకునే విశ్వాసం అతనిలో ఉండాలి. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని వెల్లడి చేసే క్రియ ఒకటి చెయ్యాలి అతను. అక్కడ ఏం చేయాలో తెలుసా? యేసు ప్రభు అతని వైపు చూచి, నీవు లేచి నిలిచి నడో అంటాడు. ఇప్పుడు ఆశ లేనోడికి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఆశను పుట్టిస్తుంది, ఆశ నిరీక్షణను పుట్టిస్తుంది. ఓ స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. విశ్వాసం ఆశని, ఆశ నిరీక్షణను పుట్టిస్తుంది, నిరీక్షణ ప్రయత్నాన్ని కలిగిస్తుంది. మళ్ళీ చెబుతా వరుస క్రమం. విశ్వాసం ఆశను పుట్టించిద్ది, ఆశ నిరీక్షణను పుట్టించిద్ది, నిరీక్షణే ప్రయత్నాన్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అతడు ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు అతని దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అంటాడు. అన్నప్పుడు వాళ్ళలో విశ్వాసం లేదనుకో, ఆశ ఉండదు. ఆశ లేదనుకో, నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేదనుకో, ప్రయత్నం ఉండదు. ఏమంటాడో తెలుసా? ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అని యేసయ్య అంటే పగలబడి నవ్వుతాడు. ఏమని? భలే ఓళ్ళలాగున్నావయ్యా నువ్వు. ఏంది, నేను లేవాలా, లేచి నిలవాలా, పరుపెత్తుకొని నడవాలా? అదే ఉంటే ఇదిగో ఇక్కడ సిట్టింగ్ వేసి 38 ఏళ్ళు ఏమేసి ఇక్కడ కూర్చోవడం మొదలుపెట్టి 38 ఏళ్ళు అయింది. ఇక్కడ చేతులు కాళ్ళు కదలటమే కష్టమైతే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటున్నావే, అది కూడా ఒట్టి కూడా కాదు, మళ్ళా పరుపెత్తుకొని నడవమంటున్నావే. అంటాడా అనడా? ఆశ లేనోడు, విశ్వాసం లేనోడు అంటాడా అనడా? వాడు అలాగ విశ్వాసం చూపనప్పుడు దేవుని ప్రభావం పనిచేసిద్దా వాని మీద? పనిచేసిద్దా? చేయదో. మరి ఏది ఉంటే పనిచేసిద్ది? విశ్వాసమే. ఆశ్చర్యం అక్కడ. ఎంత ఆశ్చర్యం అంటే 38 ఏళ్ళు వాడి పరిస్థితి మారకపోయినా ఆశ చావలా. రే ఈరోజు కొంతమంది పరిస్థితులు ఎట్లుంటాయి అంటే వాళ్ళు అనుకున్నవి జరగలేదు అనుకో, ఏదో ఒక నెల 2 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఇంకెందుకు బతకటం? ఏం జరగట్లా. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. నా బతుకింతే, నా బతుకు మారదు, నేను ఇంతే, ఇక నేను వేస్ట్, అది ఇది అని
అరే రే 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 రే, వాళ్ళు గందరగోళం అయిపోయి ఇంటి మొత్తానికి గందరగోళం చేస్తారు. ఉన్నారా లేరా అట్లాంటి వాళ్ళు? మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి. కొంతమందికి ఊరక దడెక్కువ, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటారు. ఏ కొంచెం తేడా పడ్డా సరే అయిపోయింది 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 మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇంటి మొత్తాన్ని చావు కొడతారు. వీళ్ళు ఒక దడేశ్వరులు. నిరాశ ఎక్కువ. ఏమయ్యా వాళ్ళు వింటున్నారా? మాట్లాడవేను మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం 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 భయం, అప్పుడే అయిపోయి దిగజారిపోయిన మాటలు మాట్లాడతారు. నేను చెప్తున్నా, మనం నమ్మిన దేవుని శక్తి ఎరుగుదుము కదా. మన నిరీక్షణకు బోల్డ్ అంత ఆధారం ఉంది ఈరోజు యేసయ్యను బట్టి. కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. మనకు నిరీక్షించడానికి బోల్డ్ అన్ని కార్యాలు, చేసిన కార్యాలు పుస్తకంలో రాసి మన చేతికి ఇచ్చి, ఒరే బాబు ఇంతమంది జీవితాల్లో ఇన్ని చేసినోడిని నీ జీవితంలో కార్యం చేయలేనా అమ్మా, చేయలేనా నాన్న? ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు రాజీ పడిపోతున్నావు? ఎందుకు నీరుగారిపోతున్నావు? ఎందుకు అల్ప విశ్వాసలాగా అయిపోయావు? ఎందుకు దిగజారిపోయావు అని యేసయ్య అడుగుతున్నాడు. అరే రే రే, ఇంత పెద్ద దాదాపు ఇంచుమించు 1000 పేజీల పైచిలుకు పుస్తకం నీకు ఇచ్చి అందులో నా కార్యాలన్నీ చూపించా కదమ్మా. ఆనాటి నా భక్తులకి ఏమున్నాయి ఆధారాలు? ఈరోజు ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా నీకు 24 డౌట్లు. పాపం ఆ రోజు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు వాళ్ళు నన్ను నమ్మారు, నా యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిస్థితులతో రాజీ పడాలనుకుంటున్నావా? లేదు లేదు యేసయ్యా, నేను రాజీ పడను. నాకు ఇంకా నీ కార్యాల పట్ల ఆశ ఉంది. నేను నా ప్రాణం పోయిందాకా నా ఆశ చావదేసయ్యా అని ఎందుకు అనవు నువ్వు? అనో ఈరోజు. హల్లెలూయా. నేను అదే పాడుకున్నా. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే, కన్నీళ్ళలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్ళలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నా ఆరాటం. దేవునికి మహిమ. నేను పోగొట్టుకోనమ్మా. ఎన్ని బాధలైనా, ఎన్ని అగసాట్లైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ప్రతికూల వాతావరణమైనా నాకు ఆశ చావదు యేసయ్య మీద. దేవునికి స్తోత్రం. కొంతమంది సేవకులకు పాపం ఆశలు చల్లారిపోయినాయి. ఇక నేను ఎంత కష్టపడ్డా నా సేవ ఇంతే, నా బతికింతే, నా పరిచర్య ఇంతే, ఇక నేను ముందుకు పోయేది. ఆయన వాక్యంలో ఏం చెప్పాడు? ఆశ గలవారి ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు. ఆశ లేని వాని ప్రాణమును కాదు. ఆశ లేని వాని ప్రాణాన్ని తృప్తిపరచడానికి అది ఎట్ట కుదిరిద్ది? ఎట్ట కుదిరిద్ది? ఏం వాసు, కుదిరిద్దా? ఆశగాల్లోని అయితే ఏదన్నా తృప్తిపరచవచ్చు, కానీ అసలు ఆశే వదిలేసిన వాడికి ఏం చేసి తృప్తిపరచాలయ్యా? మనం ఏం చేసినా కూడా ఏముందిలే అంటాడు. తృప్తి చెందుతాడా? కాబట్టి దేవుడు వెతుక్కుంటున్నాడు ఏంటో తెలుసా? ఆశ గలవారెవరు? విశ్వాసము గలవారెవరు? నా వైపు నిరీక్షించిన వారెవరో? నా కోసం ఆశగా కనిపెట్టుకున్న వారెవరు? నా కార్యాలు ఎదురు చూస్తున్న వారెవరో? ఎంతకాలం నిరీక్షిస్తున్నారు అని అన్ని పరిశీలనగా చూస్తా
మనలో ఉన్న విశ్వాసము ఆశను పుట్టిస్తే, ఆశ నిరీక్షణను పుట్టిస్తే, ఆ నిరీక్షణ మనలో ప్రయత్నానికి సిద్ధపడుతుంటే దేవుడు ముచ్చట పడుతుంటాడు. బా, సుదీర్ఘకాలం నిన్ను పరీక్షించిన నా కార్యాల పట్ల నీ విశ్వాసం వీసుమంతైనా తగ్గలేదు బిడ్డ. ఇంకా నేను మేలు చేస్తాననే ఆశతోనే ఉన్నావే నువ్వు. నీ ఆశ నాకు నచ్చింది, తప్పకుండా నేను తీరుస్తానని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. చాపట్లు కొట్టి దేవుని మయంపరచు గట్టిగా. ఏం వెతుకుతాడు మనలో? ఖచ్చితంగా విశ్వాసం ఆశను పుట్టిస్తుంది. అతను అంటున్నాడు, అయ్యా అందులో పడితే బాగుపడతాను, ఈరోజు వేస్తారు ఈరోజు వేస్తారని 38 ఏళ్ళ నుంచి చూస్తున్నానయ్యా, ఎవరు ఏట్లా నన్ను. ఆశ్చర్యం యేసయ్యకి, అరే బాబు 38 ఏళ్ళు ఇంకా నీకు ఆశ ఉందా? ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా? చూడండి, నీలాగా నాలాగా నమ్మకాన్ని వదిలేలా, విశ్వాసాన్ని వదిలేలా, నిరీక్షణ కోల్పోలా. కొంతమంది కొన్ని పెట్టుకుంటారు, దేవుడు ఇందులోనే సాయం చేయాలి, ఇందులో చేస్తే చేసినట్టు, లేకపోతే ఇక లేనట్టే. ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం ఇస్తేనే నాకు ఇంకా, లేకపోతే ఇంక లేదు. ఆహా, నువ్వు ఉద్యోగం చేస్తే అంటే ఒక తలుపు తెరిచారనమాట యేసయ్యకి. అన్ని తలుపులు మూసేశారు, ఒక తలుపు తెరిచి, ఇదిగో ఉద్యోగం అనే తలుపు తెరిచాను, నువ్వు ఏం చేసినావు? జాబ్ విషయంలోనే చేయాలి నాకు, ఇంక నువ్వు ఎట్లా చేస్తానన్నా కూడా కుదరదు, అది చేస్తేనే చేసినట్టు, లేకపోతే లేదు అని ఒక తలుపు తీసి పెడతారు. ఆయన అంటాడు, ఒరే నీ దరిద్రపు తెలివి తెల్లారా, నువ్వు ఉద్యోగం చేయటం కాదురా తిక్కలోడా, 100 మందికి నీ ద్వారా ఉద్యోగం ఇప్పించే స్థాయికి నిన్ను తీసుకెళ్దామని నేను ఆశపడుతుంటే ఈ దరిద్రపు తెలివితేటలేందిరా అంటాడు ఆయన. అవి వినపడవగా మనకి. ఆ తలుపు తీసి పెడతాము, ఆ ఒక్క తలుపులో కూడా సాయం చేస్తే చేసినట్టు, లేకపోతే లేనట్టు. ఏమన్నా అర్థమైందా మీకు? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అన్ని వైపుల నుంచి ద్వారాలు తెరిచిపెట్టండి. నువ్వు అనుకున్న దారిలో కాకపోతే ఇంకొక రకంగా ఇంకొక దానిలో నీకు సాయం వచ్చేటట్టు చేస్తాడు. ఎట్లా వస్తే నీకెందుకు? ఆయన నిన్ను ఆదుకోవటం ఖాయం, ఆయన నిన్ను నిలబెట్టడం ఖాయం, ఆయన నిన్ను ఆదరించటం ఖాయం. అది కూడా తలగా, తోకగా కాదు, తలగా. ఆశ చావకూడదు. స్తోత్రం. ఏం కాకూడదు తమ్ముడా? అది సేవా జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, పాపాలను జయించే విషయంలో కావచ్చు. కొంతమంది వ్యసన పరులు ఉంటారు, చూసి పోరాడి 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 పాపం పసరు దాగొస్తాడు మానుకుందామని, ఇంజక్షన్ చేయించుకుంటాడు మానుకుందామని. ఒక త్రాగుడనే చెబుతున్నానండి, ఇంకా రకరకాల వ్యసనాలు ఉన్నాయిలే, మెట్టుకో త్రాగుడు వ్యవహారం చెబుతున్నా. తాయెత్తు కట్టించుకొచ్చాడు, ఇంజక్షన్ చేయించుకున్నాడు, పసర దాగాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? మానుకోవాలనేగా. పాపం కొంతమంది తాగితే ఏమొస్తాయో చెబుతారు, ఆ సంగతి ఆడికి కూడా తెలుసు. తాగేవాడికి తాగితే దెబ్బలు తగులుతాయి, తాగితే డబ్బులు పోతాయి, తాగితే అందరూ దొబ్బులు పెడతారు, అంటే తిడతారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాడికి తెలీదు. మనం కాదు అసలు, వాడు ఇంకా బ్రహ్మాండంగా ప్రసంగం చేస్తాడు. తాగుట వలన కలుగు నష్టములు అంటే మొత్తం వాడు అనుభవాలన్నీ చెబుతాడు. అది కాదు, వాడిని మనం అర్థం వాడు ప్రయత్నం చేస్తున్నాడా లేదా. కొంతమంది గుర్తిస్తారు భార్యలు, నాతో చెప్తారు, అన్నయ్య పాప ఆయన మానుకోవాలని శతవిధాలా పోరాడుతున్నాడు అన్నయ్య, పాప ఆయన వల్ల కావట్లేదు అన్నయ్య, పాప 4 రోజులు ఇంట్లో కూర్చున్నాడు అన్నయ్య, ఆ దెయ్యం మొహముడు వచ్చాడు, వచ్చి తీసుకొని పోయి ఫుల్గా దాపుకొని తెచ్చాడు అన్నయ్య, వాడు దావుకొచ్చాడు. అండ్ ఎవరు? ఫ్రెండు. అర్థమైందా? అట్ట బాధపడ్డాడు అన్నారు నాకు చెప్పి. అంటే అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను అన్నాను, చెల్లెమా తప్పకుండా అతను మారుతాడమ్మా, ఎందుకంటే ఆ ప్రయత్నం అతనిలో ఉంది కదా, అది చూస్తాడమ్మా దేవుడు. ఇది మానేయాలన్న ఆశ ఉంది, దానికోసం అతని పోరాటం ఉంది, ఎప్పటికైనా మానుతానన్న ఆశ, నిరీక్షణ, ఆ విశ్వాసం అతనికి ఉంది కనుక దేవుడు తప్పకుండా అతన్ని నిలబెడతాడు చెల్లి అని చెప్తాను. అట్లా చాలామంది జీవితాల్లో మార్పులు చూశాను. 1000 మంది మారిపోయారు. సంతోషంగా చెప్తున్నా, స్తోత్రం.
వ్యసనం అది ఏ రకమైన బలహీనతైనా కావచ్చు. పోరాడుతున్నావు, మానుకోవాలి, అధిగమించాలి, ఎట్లనన్నా దాన్ని జయించాలని కుస్తీ పడుతున్నావు, నీ వల్ల కావటల్లా. అయితే ఇక నేను ఇంతే అని మాత్రం అనొద్దు, ఇక నేను ఇంతే కొనసాగుతానని మాత్రం అనొద్దు. ఆ ప్రయత్నంలో ఏది ఈ బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో, ఆ పోరాటంలో నీ ప్రాణం పోయినా సరే నువ్వు గెలిచినట్టుగానే దేవుడు రాసుకుంటాడు. పోరాటం చేసినంత వరకు గెలుపు లిస్టులోనే ఉంటావు. నువ్వు పోరాటం ఆపినప్పుడు నువ్వు ఓడిపోయినట్టు రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అది ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు, ఏ విధమైన లోపమైనా కావచ్చు, ఏ విధమైన పాపమైనా కావచ్చు, ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు. నీలో ఆశ ఉందా, దీన్ని వదిలేయాలి, దీన్ని జయించాలి అనే పోరాటం, ఆ తపన, ఆ ఆకాంక్ష, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఆ ప్రయత్నం నీలో ఉన్నాయో లేవో తండ్రి చూస్తాడు. అవి దొరికినాయి అనుకో, ఆయనకి తప్పకుండా ఆయనే దర్శిస్తాడు. నువ్వు దాన్ని అధిగమించే శక్తి ఆయన ఇస్తాడు. 38 ఏళ్ళు సుదీర్ఘకాలం నిరీక్షించిన వాని నిరీక్షణ దేవదూత తీర్చల, దేవుడే దిగొచ్చి తీర్చాడు. కొట్టో కాపాడులు కొట్టి దేవుని మయంపరచు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు సిగ్గుపడరంటివే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. స్తోత్రం. యేసయ్యా వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని. ఏంది రాపా? సరే పర్లేదులే. ఆయన యందు మనం పెట్టుకున్న విశ్వాసం, నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచిద్దా? సిగ్గుపరిచిద్దా విజయ్? నిన్ను ఎప్పుడన్నా సిగ్గుపరిచింది? నేను చెప్తున్నా, నిరీక్షణ లేనోళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. అన్యులు, వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి ఆశ లేదు. ఎందుకంటే వారు నమ్ముతున్న వారు ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళని ఆదుకుంటారన్న నిరీక్షణ లేదు, వాళ్ళకి ఆశలు లేవు. కానీ నిజ దేవుణ్ణి నమ్మిన మనకి నిరీక్షణ ఉంది, ఆశ ఉంది. ఎంతవరకు ఉంది అంటే మన తుది శ్వాస విడిచేంత వరకు మనకి ఛాన్స్ ఉంది. ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగల దేవుడు, మనం విశ్వసించి ప్రేమించి సేవిస్తున్న మన అద్వితీయ ప్రభు. అంతా అయిపోయింది ఇంకేముందని అంటావు నువ్వు. ఆయన అంటాడు లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది అంటాడు. ఇంకేం సంతానం లేండి, 90 ఏళ్ళు నాకు వచ్చినాయి, 100 ఏళ్ళు మీకు వస్తున్నాయి, ఇంకేం సంతానం లేండి, ఇంకా ఏది కాదులేండి అని శూన్యం అయిపోయిన తన గర్భస్థితిని బట్టి శూన్యంగా ఊహించుకుంది శారా. కానీ ఆశ్చర్యం చెప్పనా, శూన్యంలా మారిపోయిన ఆమె గర్భవాసాన్ని వాడుకొని ఎప్పటికీ శూన్యం కాకుండా సూర్యుడున్నంత వరకు నిలిచే జనాంగాన్ని ఇవ్వలా. ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి ఆమె కదా. ఏమయ్యా ఇచ్చాడా లేదా?
మరి నువ్వు చెబుతావేంది దేవునికి అంతా అయిపోయింది దేవా, ఇంకేముంది లేయా, ఇంకేముంది లేయా? నేను చెబుతున్నా, నీ కుటుంబ సభ్యులను నువ్వు కోల్పోయి, అయ్యో ఇంకా వెళ్ళిపోయారుగా, ఇంకా అయిపోయిందిగా, ఇంకా చచ్చిపోయారుగా, ఇంకేముందిగా అని అంటున్నావు, అంతటితో అయిపోయిందని. లేదు లేదు, నువ్వు కోల్పోయిన నీ వారిని కూడా నీకు మళ్ళా చూపించి, అప్పుడే కథ అయిపోయిందన్నావుగా, ఇదిగో ఇప్పుడు కథ స్టార్ట్ అయిందని నీకు చెప్పబోతున్నాడు ఆయన. నేను చెప్తున్నా, ఎక్కడా నువ్వు చూసుకున్నా కూడా నువ్వు అనుకుంటున్నావు శూన్యం అయిపోయింది, అంతా అయిపోయిందని. నో 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 నో, శూన్యం అయిపోయింది అన్న నీ స్టోరీని మళ్ళీ క్రొత్తగా ప్రారంభించడం చేత నవ్వును నా దేవుడికి. అది నమ్మి ఆశ కలిగి ఉండు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నువ్వు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావో, ధైర్యం చెడి కుములుతున్నావో, నిరాశ ఊబిలో దిగిపోయి ఉన్నావో, అర్జెంటుగా దులిపేయి. దేవా, సైతాను నాకు నిరాశ తెస్తున్నాడు దేవా, వాడిని గద్దించు తండ్రి, నేను వదిలిపెట్టనయ్యా. తొలకరి కోసం భూతలమంట ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగుల ఆశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంట ఆశతో వేచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగుల ఆశతో ఉన్నది. నా వేదన నన్ను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదన నన్ను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కడు వేదనలో ఉంటాను, కథల ముగిసిపోతాను. కడు వేదనలో ఉంటాను, కథల ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నా ఆరాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నా ఆరాటం. లక్షల అప్పులు అయిపోయినాయి అన్నయ్యా, ఇంకెక్కడన్నయ్యా బతికేది? ఇంక లేదన్నయ్య. ఈ అప్పుల్లోంచి బయటపడడానికి మార్గం కూడా దొరకలేదు. అరే నీకెందుకు, నువ్వు ఒకటే మాటను మొత్తం చచ్చిపోవాలనుకుంటున్నావనే దరిద్రపు మాటలు మాట్లాడద్దు. మా తుది శ్వాస విడిచేంత వరకు ఎన్ని అవమానాలైనా పడతామన్నయ్య. ఆయనకు తెలియకుండా లేదు కదా, ఇంకా ఏమైనా లోపాలుంటే సరి చేసుకుంటా. ఆయన కృప కొరకు ఆయన సన్నిధిలో దీనంగా కాచుకుంటాను. నా దేవుడి మీద నమ్మకం ఉందన్నయ్య, నా ప్రభు మీద విశ్వాసం ఉందన్నయ్య. నేనైతే అధైర్యపడనన్నయ్య. హల్లెలూయా. ఆయన కృప నాకు ఉందన్నయ్య. తెలుసు ఆయనకి నాకు ఈ సమస్య ఉందని. ఆయన తలుచుకుంటే ఏ చిన్న అద్భుతం చేసైనా నన్ను బయట వేయగలడం. అవకాశం ఉండి కూడా ఆయన మౌనం వహించాడంటే నన్ను ఏదో పరీక్షించటమో, లేకపోతే నాలో ఏదో దుర్లక్షణాలు తొలగించటమో ఏదో చేస్తున్నాడు అన్నయ్య. నేనైతే నిరీక్షణ పోగొట్టుకోను. నాకు ఆశ ఉంది నా దేవుని మీద అని నువ్వు అనగలిగితే, తమ్ముడా, చెల్లెమా, అక్క, అన్న, దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ఎందుకంటే ఆశ గల వ్యక్తినే ఆయన సంధించడానికి ఛాన్స్ ఉంది. ఆశ లేని వాడికి ఏం చేయలేడు ఆయన. ఈ చిన్న పాయింట్ మీకు అర్థమైతే ధన్యులు మీరు. సేవ ప్రారంభించకముందు క్రొత్తగా ప్రభువుని విశ్వసించి ప్రభు యొక్క మంచితనం అంతా తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తుందని నాకు ఒక ఆశ కలిగింది. నా జీవిత కాలం మొత్తం కష్టపడి ఒక 50 మందిని నరకం నుంచి కాపాడితే నాకంతే చాలు. ఒక 50 జీవితాలు వెలిగిస్తే, ఒక 50 కుటుంబాలు కట్టగలిగితే నాకంతే చాలయ్యా.
ఇక నాకు కోట్లు సంపాదన, వాళ్ళలాగా బిల్డింగులు, ఏళ్లలాగా ఎకరాలు, పొలాలు, భవంతులు, అపార్ట్మెంట్లు నాకు ఏం వద్దయ్యా. కడుపుకంత అన్నం, ఒంటికంత బట్ట, నీడకి నిలువ నీడ ఇచ్చి ఈ వ్యక్తి ఈ జీవితాన్ని వాడుకొని ఒక్క 50 ఆత్మల్ని రక్షించయ్యా, 50 మందిని రక్షించే కృపణీయ్యా, అంతే చాలు ప్రభువా అని ఒక 50 ఆత్మల కోసం ఆశపడ్డా. ఆశగల నా ప్రాణాన్ని ఆయన ఒక్క సంవత్సరం లోపే తృప్తిపరిచాడు. సేవ ప్రారంభించిన మొదటి సంవత్సరం ఆ 2, 3, 4 నెలల్లోనే 50 మంది కూర్చొని ఆరాధించేటట్టు దేవుడు చేశాడు. ఆశలు ఉండాలి. మళ్ళీ ఆశలు దేవునికి కూడా ఇష్టమైనవై, నచ్చినవై ఉండాలి, న్యాయమైనవై ఉండాలి. కొంతమంది ఆశలు పెట్టుకుంటారు పక్కోడు పోవాలని. 5 ఏరో అట్లాంటి దరిద్ర కొట్టి ఆశలు పెట్టుకుంటే మనమే పోతాం. కొంతమంది ఆశతో ఎదురు చూస్తారు. ఏనాటికైనా వీడు పతనం కాకపోతాడని నేను చూడకపోతానా, ఏనాటికైనా వాడు అగచాట్ల పాలు కాకపోతాడని నేను చూడకపోతానా. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఒరే నీ ఆశ పాడుగాను. కొంతమంది ఆశలు ఇట్లా తగలబడతాయి. అట్లాంటి దరిద్ర కొట్టి ఆశలు ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. వాడు ఎంత చెడిపోయినోడైనా సరే వాడు మారాలి, బాగుండాలి, ఇంకా వర్ధిల్లాలన్న ఆశ మనలో ఉండాలి. కానీ ఇతరుల నాశనాన్ని ఆశించే దరిద్రగొట్టు మనసు మనకి ఎన్నడూ తగదు. ఆశలు అయితే తీరవు. కానీ ఇక న్యాయమైన ప్రతి ఆశ నీకు సంబంధించి, ప్రభు సేవకు సంబంధించి ఈ ఆశలన్నీ తీరుతాయండి. దేవుడు తీరుస్తాడు. ఆత్మలు నీయటమే కాదు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మామిడికాయలంటే ఇష్టం. జేబులో 10 రూపాయలు ఉంటే పచ్చడి కన్నా వస్తాయి కదా అని తిరుగుతున్నా. 10 రూపాయలు ఉంది జేబులో, కానీ నాకు ఇష్టమైన మామిడి పండు కొనుక్కొని తింటే ఈ 10 రూపాయలు ఉంటే పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి చేస్తే 3 పూట్ల గడుస్తుంది కదా. మరి సేవ ప్రారంభం చాలా కఠినమైన కరువు. విశ్వాసులు అంతా కూడా పాపం బీదలు, కడు బీదలు. ఇప్పటికి కూడా నాకు ధనికులు తక్కువ. అంతా బీద బిడ్డలు చేసిన తోడ్పాటే ఇంత సేవ జరిగింది. దేవునికి స్తోత్రం. ధనికులకు నేను నచ్చను, ఎందుకంటే భజన చేయను. కాబట్టి వాళ్ళు నన్ను లక్ష్య పెట్టరు. వాళ్ళ భజన బృందాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ భజన బృందాలను చూసుకుంటారు. షాలేమరాజు అనేవాడు భజన బృందంలో సభ్యుడు కాదు కదా, అందుకని ధనికులకు నేను నచ్చను. అంతా మధ్యతరగతి, కింది స్థాయి వాళ్ళు, కడుపు బీదలైన బిడ్డలు. కాబట్టి సేవ ఆరంభంలో చాలా కఠినమైన పరిస్థితి. డబ్బులు ఉన్నాయి, బండి మీద మామిడికాయలు ఉన్నాయి, తినాలి అనిపిస్తుంది, కానీ తింటే ఎట్లా అని మనసులో ఆశపడ్డాను. సోదరా, నమ్మని నమ్మపండి, అదే రోజు సాయంత్రం 5ంటికి నేను చూసిన సైజు కాయలు 10 రూపాయల కాయ అంటే ఎంత ఉంటుంది? ఎంత సైజు, అవునా? ఈ సైజు మామిడికాయలు 5 పెద్ద పెద్ద కాయలు 5 ఒక కవర్ నిండా ఒక చెల్లి వేసుకొని తీసుకొచ్చింది. ఆమెకి ఎవరిచ్చారో తెలుసా? ఒక అన్యురాలు ఇచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని మనిషి. ఆమె ఆ రోజు మీ పాస్టర్ గారని ఎవరో చెబుతావుగా, ఇగో ఈ కాయలు తీసుకెళ్ళి ఆయనకి అని ఇచ్చింది. ఆమెకేం అవసరం నాకు ఇయ్యాలని? ఒక మాట, ఆమెకేం అవసరం అండి? ఇస్తే అమ్మాయి ఇదిగో నువ్వు తీసుకెళ్ళి తిను అని ఆమెకి ఇవ్వాలా, ఎందుకంటే ఆమె వాళ్ళ ఇంట్లో వర్కర్ కాబట్టి సబబు. నేనెవండి? ఆ అన్యురాలి ద్వారా, అది కూడా సరైన కాయలు, మామూలుగా ఈ సైజు ఉన్నాయి. అదే రోజు సాయంత్రానికి కవరు, పెద్ద కవరు, ఆ కవర్లో ఆ కాయలు నా చేతికి వస్తే, కాయలు తిని ఆనందించడం ఏమో కానీ కాసేపు కూర్చొని ఏడ్చుకున్నా. ఎందుకు? నా అంతరంగంలో ఆ పండు చూసి అరే తినాలి అని నేను అనుకున్న ఆశను నీ ఎట్లా గుర్తించావా నువ్వు? ఆశ తీర్చాడు. అబ్బా మామిడికాయలు గొడవరా ఇదంతా అని అనుకుంటున్నారేమో. అది అనుభవించిందా నాకు తెలుసు ఆనందం, మీకేం తెలుసు? ఒకవేళ మీలో కూడా కొంతమందికి అనుభవాలు ఉంటాయి. మీరేదో ఆశిస్తారు, విచిత్రంగా అది మీకు అందుద్ది, ఎవరో తెచ్చి మీకు ఇస్తారు. అలాంటి అనుభవాలు ఉన్నాయా మీకు?
ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్న చెప్పండి, లేవా? మరేం చేయత్తలేదు ఏంది ఇందాక? వాళ్ళు కూడా చెబుతారు, ఆ లైవ్లో వాళ్ళు కూడా చెబుతారు చాలా ఉన్నాయి అన్న అని. అంతరంగంలో అట్లా ఆశిస్తే చాలు, వెంటనే ఆశ గుర్తించి తీర్చే మంచి దేవుడు మన యేసయ్య. అవునా? ఇప్పుడు ఆశ పర్సెంటేజ్ పెంచుకుంటా వచ్చా, దేవుని చిత్తం. 50 మంది సరిపోతారు అనుకున్నా కదా జీవితకాలం, అది మొదటి సంవత్సరంలోనే ఇచ్చాడు కదా. ప్రభా ఇంకొక 50 మందిని ప్రభా, 100 మందిని ప్రభా, ఇంకా ఆశ పెంచడం మొదలుపెట్టా. ఎందుకంటే దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. ఇప్పుడు సేవా సంబంధంగా ఆత్మలను రక్షించే విషయంలో ఎంత ఆశ అయినా పడవచ్చు, ఇబ్బంది ఏముంది? ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహలు నాదూటలు సురాజా నీ అందే ఉన్నవి. ఊహకందని నీదు ఆశ్చర్యక్రియలు, ఊహకందవు నీదు ఆశ్చర్యక్రియలు. ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవే. ఊహకందవు నీదు ఆశ్చర్యక్రియలు. ఆశ్చర్యక్రియలు. స్తోత్రం. భలే ఉంటుంది ఈ పాట కదా. ఇప్పుడు చిన్నగా అది పోయి ఆ 100 పోయి 1000 అయింది. 1000 మందిని రక్షించాలి ప్రభా అంటే 1000 మందిని ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఆశ పెంచాం, మళ్ళీ 10,000 మంది ప్రభా, 10,000 మంది రక్షించబడ ప్రభా. నీ పిల్లలేగయ్యా, నీ పనేగా, ఆత్మలయ్యా, ఆత్మల్ని అయ్యా. ఇప్పుడు 10,000 మంది పోయి ఇప్పుడు మళ్ళా 1,00,000 పెంచాం, 1,00,000. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకేమన్నా ఇబ్బందా? ఏం ఇబ్బంది లేదుగా. నేను 1,00,000 మందిని రక్షించాలని పూనుకుంటే ఆశ పెట్టుకున్నా, నా ఆశ న్యాయమైందైతే, అది ఆయన చిత్తమైందైతే తప్పకుండా తీరుస్తాడు. 1,00,000 మంది ఏంది, నేను నా ఆత్మీయ బిడ్డలతో కలిసి కోట్లాది ఆత్మలను రక్షించాలని మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా. ఏమంటావు? న్యాయమేనా? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు బాబా. ఆశ ఉండాలి, ఆశ తీర్చే దేవుని యందు విశ్వాసం ఉండాలి, ఆశ తీరుటకు నిరీక్షణ ఉండాలి, ఆశ నెరవేర్చబడినట్లు ప్రయత్నం కూడా ఉండాలి. ఆశ తీర్చడానికి దేవుడు ద్వారాలు తెరిస్తే ఆ అవకాశాలు వినియోగించుకొని ప్రయాసపడ్డా, ఫలించింది, చాలా జీవితాలు రక్షించబడ్డాయి. ఏం సమయంలో ప్రయత్నం ఉండద్దు. శుభ్రంగా రోజుకు 3 సార్లు తిని మంచం వేసుకొని బొబ్బు అని ఆశలన్నీ నువ్వే తీర్చండి, ఎట్ట తీరుస్తాడు? ఒరే నువ్వు ప్రయత్నం చేయాలి కదరా అంటాడు. స్తోత్రం. నువ్వు ప్రయత్నం చేయాలి గయ్యా. కూర్చున్నోడు లేవటానికి ట్రై చేస్తేనే కదా లేచింది. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే ఆశ గలిగి ఉన్నాడు గనుక కాళ్ళు గదిలిచ్చాడు. ఆశ లేనోడైతే ఏందో లేచేది, భలే చెబుతున్నావే, 38 ఏళ్ళు అడు కూర్చొని అనేవాడు. అనలా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే వాడు కాళ్ళు గదిలిచ్చాడు. కాళ్ళకు స్పర్శ వచ్చేసింది. చేతులు గదిలిచ్చాడు. చేతులు మామూలుగా పనిచేయటం మొదలు పెడుతున్నాయి. ఇదేంటి, నా చేతులు మామూలు స్థితికి వచ్చినాయి, నా కాళ్ళు మామూలుగానే ఉన్నాయని చిన్నగా లేవటం మొదలుపెట్టాడు. మొత్తం బాడీ మొత్తం కూడా కదిలిపోతూ ఉంది, నరాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి, అన్నిట్లోకి రక్త ప్రసరణ జరగటం మొదలైంది. చచ్చుబడినట్టుగా అయిపోయిన ఆ పరిస్థితి నుంచి అతడు విడుదల పొంది అలాగు లేచి నిలబడ్డాడు. నిలబడి ప్రభుకెళ్ళి, తన దేహంకెళ్ళి, ప్రభుకెళ్ళి, తన ఒంటికెళ్ళి చూసుకుంటున్నాడు. నా కాళ్ళేనా, నా చేతులేనా ప్రభువా, స్వస్థపరిచావా? యేసు ప్రభు వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు.
వాళ్ళేమో దేవుణ్ణి వదిలిపెట్టి దూత గల్లిచ్చే దానికోసం చూస్తున్నారు కొంతమంది. ఎవరు ఆయనకి వెళ్ళి చూశారో వానికి కలిగింది స్వస్థత. స్తోత్రం. యేసయ్య ఇంకా ఊచకాలు చేతులు గలవారు, గుడ్డివారు, కుంటివారు వాళ్ళ మధ్యలో తిరిగాడా లేదా? వాళ్ళు ఏమని ఉంటారు? యేసయ్య వాళ్ళ మధ్యలో నిలబడితే పక్కబా దోత ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నీళ్ళు గల్దిస్తాడు, మేము చూస్తాడు, నువ్వు ఎవరు అడ్డు వచ్చావా పక్కబా అని ఉంటారు. పాపం వీడికి ఆ పరిస్థితి లేదుగా. ఆడేమనుకున్నాడంటే ఇతని దగ్గరకు వచ్చి నన్ను పలకరిస్తున్నాడు అనుకుంటే, ఆడేమనుకున్నాడంటే ఈయన తీసుకెళ్ళి అందులో వేస్తాడేమన్నా అనుకున్నాడు. నిన్ను అందులో వేయటం కాదురా బాబు, నేనే నిన్ను నడిపిస్తాలే అని ఈయన పలికిన మాటలోని ప్రభావం అని తాకింది. కాళ్ళు చేతులు స్వస్థత వచ్చేసింది. దిగ్గున లేచి గంతులు వేసి, చుట్టుగా పరుపు చుట్టుగా ఇంకా చూస్తున్నావేంది? సంవత్సరాలు 38 ఏళ్ల క్రితం వేసినట్టున్నాడు ఆ పక్క. దేవునికి స్తోత్రం. మరి ఎవరిచ్చారో ఏమో పరుపు. మీకు ఆశ్చర్యంగా అనిపించట్లే? వాడికి పరుపు కూడా ఉంది. పరుపు ఉంటేనే ఇక చుట్టుకోమంది, లేకపోతే మొత్తానికి మనోడికి సప్లై అన్నీ జరుగుతూ ఉన్నాయి. పరుపు ఇచ్చారు, రొట్టెలు పెడుతున్నారు, వేరే కార్యక్రమాలకు కూడా న్యాయం చేస్తున్నారు. నీళ్ళలో మాత్రం కూడా ఇట్లా స్వస్థత కలిగినట్లు బాగుపడేదానికి అతని నీళ్లలో మాత్రం తీసుకెళ్ళి ఎవరు ఇట్లా ఈ మిగిలినవన్నీ సరఫరా చేస్తున్నారు. యేసు ప్రభుని పక్కన పెట్టి మిగిలిన మార్గాల్లో ఉన్న వాళ్ళందరికీ మిగిలినవన్నీ ఒకవేళ సరఫరా అయితే అవ్వచ్చుగాక, అసలైంది మాత్రం యేసే చేయగలడు. కొట్టవయ చప్పట్లు గట్టిగా. వాడిని అందులోనే కూర్చోబెట్టి, ఇప్పుడు యేసయ్యకి మిగిలిన వాళ్ళకి తేడా చూడండి. నేను కూడా గతంలో మొక్కా, చాలామందికి మొక్కా. వాళ్ళందరూ నన్ను పాపంలోనే కూర్చోబెట్టారు, కానీ నిధులోనే కూర్చోరా, నీకు అప్పుడప్పుడు సత్యవాడికి ఆక్సిజన్ పెట్టినట్టు పెడతా ఉంటాము అని చెప్పినట్టుగా చేశారు మిగిలిన మార్గాలన్నీ కూడా. కానీ యేసు ప్రభు అసలు టోటల్ ఆ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆడికి పరుపు నేల, రొట్టెలు పెట్టనేలా, ఒకటి రోజులు ఆడికి ఎత్తేనేలా, ఈ బాధలన్నీ పడే కాడికి కరెక్ట్గా ఆ దోత నీళ్లు గల్దించే టైంలో తీసుకెళ్ళి ఎత్తి అందులో పడేసి ఒక దెబ్బతో బాగుపడ్డా ఆ పని చేయలే వాళ్ళు. అరే అబ్బాయి, నువ్వు పండుకోవటానికి బాగా మెత్తగా ఉంటుంది, పరుపు తెచ్చి ఇచ్చేదా? పాపం పరుపు వేస్తా. అరే రే పరుపు అల్లా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎత్తి వేయకూడదు, అందులో ఆ నీళ్ళల్లో వేస్తే పోను కదా. పరుపు తెచ్చి ఇచ్చారు, రొట్టెలు పెడుతున్నారు. ఎందులో? ఆ పక్క మీదనే, అందులోనే వాడిని బతుకంతా తెల్లార్చారు. కానీ యేసయ్య చూడండి, యేసు వాడికి రొట్టెలు పెట్టలేదు, పరుపు వేయలేదు, లేకపోతే ఇంకొకటి చేయలేదు, కానీ వానిని ఆ స్థితి నుండి లేపి మళ్ళా పండుకునేదానికి అవకాశం లేకుండా పరుపు కూడా తీసేపిచ్చాడు. ఆ పరుపు కూడా పడైపోరా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య కంప్లీట్ పరిష్కారం అండి. సమస్యకి కామాలు కాదు ఆయన. పొడిసేస్తాడు ఒక చుక్క అంతే. ఇక మిగిలిన మార్గాలన్నీ కామాలు పెట్టుకుంటా పోవటమే మన బతుకంతా. యేసయ్య శాశ్వత పరిష్కారం. ఈరోజు నేను చెప్తున్నాను, ముగింపులోకి వచ్చేసాను. ఇంకెక్కువ చెప్పనని ముందే మాట ఇచ్చాను. సింపుల్గా నేను ముగించాలనుకున్నాను ఈవేళ. ఎందుకంటే మీరు చల్లగానే ఉన్నారు, నాకు అదిరిపోతుంది ఇక్కడ ఎండ. అందుకు ప్రియులారా, ఈ ఒక్క మాట కూడా వినాలా మీరు, చెప్తాను. ఆశ లేకుండా మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకోలేడు అన్నాను కదా. ఇశ్రాయేలు జనాంగంలో ఎంతమంది లేరు, కానీ ఇశ్రాయేలు జనాన్ని విమోచించడానికి కావలసిన 3 పాత్రలు కూడా ఒకే తల్లి కడుపున ఎట్లా పుట్టారండి? ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలు జనాంగం బంధ విముక్తులై బయటికి రావటానికి ఉపయోగపడే ఒక ప్రధాన యాజకుడు, ఒక ప్రవక్త్రి, ఒక నాయకుడు, 3 ఒక్క తల్లి కడుపులో ఎట్లా పుట్టారండి? మోషేను ఒక ఆమె కడుపులో వేయొచ్చు, అహరోను ఒక ఆమె కడుపులో వేయొచ్చు, మిర్యామును ఒక ఆమె కడుపులో వేయొచ్చు, కానీ 3 ఒక తల్లే కన్నది. ఎట్లా ఈ 3 యోధుల్ని ఆ తల్లి కడుపులో వేశాడు? అసలు ఏమిటి అమరాము యోకేబేదుల సంగతి ఏమిటి అంటే, ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో లేని ఆశ, ప్రార్థన,
ఈ అమ్రాము యోకేబేదులో చూశాడు దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? అమ్రాము యోకేబేదులో ఒక ఆశ ఉంది. మిగిలిన వాళ్ళందరేమో రాజీ పడిపోయారు. ఈ ఐగుప్తులో మన బతుకులంతా బానిసలుగా తెల్లారిపోవటమే, ఈ జీవితాలు ఇంతే అని రాజీ పడిపోయారు మిగిలిన వాళ్ళు. ఎవరి హృదయాల్లో కూడా ఆశ లేదో. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనము మన పిల్లలు బానిసలే, మనల్ని ఎవరు విడిపించాలని అందరూ సమస్యతో రాజీ పడిపోతే అమ్రాము యోకేబేదు అనే భార్య భర్తలు మాత్రం ఏం ఆశించారో తెలుసా? దేవా, మేము విమోచించలేము, ప్రజలు ఆ పరిస్థితుల్లో లేరు, కానీ నువ్వు ఎవరినో ఒకళ్ళని వాడుకొని వీళ్ళని విమోచిస్తావు, నువ్వు అదైతే ఖచ్చితంగా చేస్తావు. మేమంతా నీ ప్రజలం, బంధ విముక్తి ప్రసాదిస్తావు. అయితే ఆ వాడుకునేదేదో, వీళ్ళందరినీ విడిపించడానికి నువ్వు వాడుకోవాలనుకున్న పాత్ర ఏదో నా కడుపునే పుట్టేటట్టు చేయయ్యా అని ప్రార్థించింది ఆమె. ఈ ప్రజల్ని బయటికి తీసుకెళ్ళడానికి ఏం కోరిందో తెలుసా ఆమె ఆశ? దేవా, నాకు పిల్లలు కావాలి, నా పిల్లలు ఏ ప్రయోజకులు కావాలో తెలుసా? నా ప్రజల మొత్తాన్ని కూడా చెర నుండి విడిపించేవాళ్ళు కావాలి. ఇది నా ఆశ. నాకు పిల్లల్నివ్వు, ఆ ఇచ్చిన పిల్లల్ని, ఈ ప్రజల్ని బయటికి తీసుకెళ్ళడానికి వాడుకో ప్రభువా, ఇది నా ఆశయ్యా. కొంతమంది తల్లులకు ఆశ ఉంటుంది, మా వాడు బాగా సంపాదించాలని. 100లో 80% తల్లులకి ఇదే ఆశ. నాకు అబ్బాయిని ఇచ్చాడు, అబ్బాయి మంచి ఇంజనీర్ కావాలి, మంచి డాక్టేరు కావాలా, మంచి కలకటేరు కావాలా, ఆ టేరు కావాలా, ఈ టేరు కావాలా అని అందరూ గోల. అమ్రాము యోకేబేదుల విషయంలో అలా లేదు. నాకు పిల్లలు కావాలి, వాళ్ళు సుఖవంతమైన జీవితాలు జీవించాలని కోరలేదు, కానీ నాకు పిల్లలు నీవు, ఆ ఇచ్చిన పిల్లలు నా ప్రజలందరినీ బంధకాల్లోంచి బయటికి తీసుకెళ్లే యోధులు నువ్వు, అందుకోసమే నాకు పిల్లలు నువ్వు, అందుకొరకే వాడుకో, ఇది నా ఆశ. నా దేవా, నాకు సహాయము చేయమని కోరింది యోకేబేదు. ఆహా, నీకు చెప్పారా? ఎక్కడ ఉంది బైబిల్లో అని కొంతమందికి డౌటు. నేను చెప్పనా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసుల జాబితాలో మోషేనే కాదు, వాళ్ళమ్మ నాయన్ని కూడా చేర్చాడు దేవుడు. ఒక్కసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి తీసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం త్వరగా 23వ వచనం చూడు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. అద్దుగద్దుగో, విశ్వాసమును బట్టి. ఎవరండి వీళ్ళు? మోషే తల్లిదండ్రులు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా తీసుకోండి ప్రియులారా, మనసులో పెట్టుకోండి, తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళు విశ్వాసులు. ఇశ్రాయేల్ జనాంగం మొత్తంలో కూడా ఎవరి పేరు ప్రస్తావించబడాల విశ్వాసుల జాబితా లేదు. అప్పటి కాలంలో ఐగుప్తులో ఉన్న వాళ్ళ లిస్టులో ఒక్క మోషే తల్లిదండ్రులను మాత్రమే దేవుడు గుర్తు చేశాడు. స్పెషల్గా విశ్వాసుల జాబితాలో ఆళ్ళని చేర్చాడు. అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తమ దేవుని యందు విశ్వాసం ఉంది, తమ ప్రార్థన దేవుడు వింటాడన్న నిరీక్షణ కూడా ఉంది. అందుకే ఫస్ట్ మిరియాము ప్రవక్త్రి, అహరోను యాజకుడు. చూడండి, ఇంకా అంతకుమించి పిల్లలు కనపడరు. 3 పిల్లలు, 3 పనోళ్లే, 3 దేవుని పిల్లలే, 3 దైవజనులే, 3 దేవుని కోసం పనిచేసిన వాళ్ళే, 3 ఇశ్రాయేలు జాతి విమోచన కొరకు వాడబడిన పాత్రలే. ఒకడు సేవకను, ఒకడు డాకటేరు, ఒకడు సేవకుడను, ఒకడు కలకటేరు. అలా మొత్తం నీ కొరకు వాడబడాలయ్యా. ఆడపిల్ల పుట్టినా ఆమె ప్రవక్తి కావాలి, మగ పిల్లలు పుడితే ప్రవక్తలు కావాలి, నీ సేవకులు కావాలి. ఆమె కోరిక వేస్ట్ కాల, ఆమె ఆశ దేవుడు తృణీకరించలా.
ఆమె ఆశించింది. ఈ ఆశ మిగిలిన వాళ్ళు ఎవరిలో కనబడలా. ఇద్దరు తల్లుల్లో కనపడింది. ఒక కాలేబు, ఒక యెహోషువ. వాళ్ళ అమ్మోళ్ళలో కనపడ్డందుకు వాళ్ళిద్దరి గర్భాలను వాళ్ళు పుట్టారు. ఇదిగో యోకేబేదులో ఈ ఆశ కనపడినందున ముగ్గురిని ఆమెకే ఇచ్చాడు. ఆశపడితే 30 మందినైనా ఇస్తాడు ఆయన. అవసరమైతే, ఆశపడితే, అది ఆయన చిత్తం అయితే. ముగ్గురేంది ఇస్తాడు, అవసరమైతే ఇచ్చి వాడుకుంటాడు కూడా. క్లియర్గా అర్థం కావట్లా వాళ్ళు ఆశించారని. ఆశించే ఏమంటే ఒక ఆలోచన చేయండి. ఒక చిన్న చంటి పాపని 3 నెలలు ఏడుపు బయటికి కనపడకుండా పెంచడం అంటే మామూలు విషయమా? మామూలు సంగతి అది కానే కాదు. కానీ 3 నెలలు సౌండ్ బయటికి వినపడకుండా ఆ బిడ్డల్ని, ఆ మోషేని పెంచింది ఆమె. తర్వాత ఇక వాయిస్ పెరుగుతుంది, కష్టమైపోయింది. అప్పుడేం చేసింది? జమ్ముతో బుట్టల్లి దానికి తారుబూసి నీళ్లలో మునిగిపోకుండా. రాజాజ్ఞ ఏంటి? నైల్ నదిలో విసిరేయాలి. నైల్ నది ముసళ్ళమయం. పిండం పడిందంటే, బిడ్డ పడ్డాడంటే పీసే. కానీ ఈమె విశ్వాసమును బట్టి ఏం చేసిందో తెలుసా? నేను దేవుణ్ణి అడిగా, దేవుడు నాకు ఇచ్చాడు. నేను అడిగినట్టే నాకు సంతానాన్ని ఇచ్చాడు. ఇచ్చినోడు చావుకు అప్పచెప్తాడా? వాళ్ళకి నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ఆశ లేదు, విసిరేశారు వాళ్ళ బిడ్డల్ని. కానీ నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది. నా బిడ్డని దేవుడు చావనివ్వడు. నేను నమ్ముతున్నా, నా ఆశ నా దేవుడు తుంచేయడు అని ఆ జమ్ము బుట్టకు తారుబూసి చక్కగా ఒక పెట్టెలాగా చేసి ఆ బుట్టలో బిడ్డని పండుకోబెట్టి మూత పెట్టేసి నీళ్ళల్లో వదిలింది. విసరలా, నీళ్ళల్లో వదిలి ఆ లక్క మిరియాముతో చెప్పింది, అమ్మా మిరియాము, నా దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సేవించిన దేవుడు నమ్మకమైన వాడమ్మా. నేను ఆశగా ప్రార్థించి కన్నాను వీడిని. వీడు పెరిగి పెద్దవాడై ఆ మిగిలిన ఇద్దరితో పాటు వీడు కూడా నా దేవుని పని చేయాలి, నా ప్రజల్ని బంధ విముక్తుల్ని గావించాలి. నా ఆశ, నా ప్రార్థన వీడిని చావు కప్పచెప్పడని నేను అనుకుంటున్నాను. మిరియాము, నా చిట్టి తల్లి, తమ్ముడు ఎటు వెళ్తాడో ఏమవుతాడో కనిపెట్టమ్మా. నా దేవుడు నా బిడ్డని ఎటు నడిపిస్తాడో కనిపెట్టమ్మా. నీళ్ళల్లో పెట్టి వెళ్తుంటుంది, నువ్వు ఒడ్డునే దాన్ని అనుసరిస్తూ వెళ్ళమ్మా అని కూతురు కప్పచెప్పింది. తన ముద్దుల కొడుకుని ఎలాగూ నీళ్లలో వదిలేసి కన్నీళ్లతో నిలబడి చూస్తుండిపోయింది. ఈ తల్లి హృదయ వాంఛ, ఆ గుండెల్లో ఉన్న ఆవేదన, తన ప్రజల విమోచన కొరకు ఆ తల్లి హృదయంలో ఉన్న ఆశ, జీవము గల నా దేవుడు చూడలేదా? చూశాడు. చూసి ఎటుపోయింది అది? ఆ శిశువును కలిగి ఉన్న బుట్ట ఎటుపోయింది? నేరుగా ఐగుప్తు రాజు ఫరో కుమార్తె స్నానం చేసే ప్రదేశానికి వెళ్ళింది. అసలు అటే ఎందుకు పోవాలి? ఇంకొకెళ్ళి పోవచ్చుగా. పాదో దేవుడు జోక్యం చేసుకున్నాడు అక్కడ. నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ స్నానం చేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ బుట్ట ఓపెన్ చేస్తే చాలా చక్కని బాబున్నాడు. అందులో ఉన్నాడు. ఎంత చక్కనోడైనా బానిస కొడుకు, వాడికి విలువ ఉండదా? కానీ ఐగుప్తు రాజు కుమార్తె ఫరో కూతురికి ఆ బిడ్డ మీద వాంఛ, మమకారం పుట్టేటట్టు చేసి, మా నాన్న ఆజ్ఞను బట్టి ఈ పిండం విసరబడ్డట్టుంది, ఈ శిశువు విసిరివేయబడ్డట్టున్నాడు, సరే నా దగ్గరికి వీడు వచ్చాడు కనుక వీడిని నేను నా బిడ్డగా పెంచుకుంటాను అని ఆ బిడ్డను స్వీకరించి ఆ బిడ్డను ముద్దాడుతూ ఉంటే, తెలివైన అక్క, మామూలు కాదండి వాళ్ళు, హెబ్రీ స్త్రీలు, చురుకైన వాళ్ళు, నిద్రమొహం వాళ్ళు కాదు, మంపులు కాదు, చాలా చురుకైన వాళ్ళు. ఈ చిన్నది పోయి చక్కగా నిలబడి, అమ్మగారు అంటే, ఏమ్మా బాబు బాగున్నాడు కదా? బాగున్నాడు. మరి ఇప్పుడు బాబుని ఎలా పెంచుతారు? పాలు కావద్దా? అవును కదా, పాలు కావాలి కదా. మరి వాడికి పాలు ఇచ్చేదానికి దాదిని తీసుకొని వచ్చేదా?
తీసురా, వీడు నా బిడ్డ, నా కొరకు వాడిని పెంచాలి, పాలు ఇవ్వమను, పాలిచ్చి పెంచమను, ఆమెకు జీతం ఇస్తాను. ఇప్పుడే తెస్తాను అమ్మగారు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా రా, తొందరగా రా, తమ్ముడిని దేవుడు కాపాడాడమ్మా. మన రాణి, యువరాణి చేతుల్లోకి వెళ్ళాడమ్మా తమ్ముడు. ఇప్పుడు ఆ తమ్ముడిని ఆమె స్వీకరించిందమ్మా. ఆమెకు పాలు, మన తమ్ముడికి పాలు ఇవ్వడానికి దాదిందేమంటే నేను నీ దగ్గరకు వచ్చానంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మోషే తల్లి. దేవా, నా ప్రార్థన విన్నావా? నా బిడ్డను బ్రతుకునిచ్చావా తండ్రి? ఎల్ షడ్డాయ్, ఎల్ షడ్డాయ్, ఎల్ రోయి, సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నీవు పాలిచ్చే తల్లివేనా? అవునమ్మా, నేను బిడ్డ తల్లినే. ఈ శిశువుని తీసుకొని నా కొరకు పెంచు, వానికి పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తాను. అయ్యా, నా బిడ్డకి పాలు ఇవ్వటమే కాకుండా నాకు జీతం కూడా వచ్చేటట్టు చేశావా? రాణి కుమారుణ్ణి చేశావా? ఎంత ఆశ్చర్యకరుడు. ఫరో అసలు ఎట్టూరుకున్నాడండి, నాకు అర్థం కాదు. తన కూతురు బిడ్డను తీసుకొచ్చి వీడు నా కొడుకు అంటే ఆయన ఎట్లా అంగీకరించాడు? మైండ్ పోయేటట్టు చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాజైన ఫరో ఇశ్రాయేలు పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ఆజ్ఞ ఇచ్చిన వాడి చేతుల్లోనే ఇశ్రాయేలు విమోచకుడు పెరిగేటట్టు నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ. మోషేని ఇచ్చి ఏమని చెప్పింది? నా కొరకు పెంచు అని. యోకేబెద్ ఎవరి కోసం పెంచింది? దేవుని కొరకు పెంచింది. బా బా ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆమె ఆశ దేవుడు ఎలా తీర్చాడో చూడండి. మన హృదయాల్లో, మన జీవితంలోని పరిస్థితుల గురించి అయినా, మన బిడ్డల విషయంలోనైనా, ఆత్మ సంబంధమైన విషయాల్లో అయినా, భౌతిక విషయాల్లో అయినా, మన బలహీనతల విషయంలోనైనా ఆశ చాలా ముఖ్యం. అది కూడా ఎవని యందు? మనుషులకి వెళ్ళి తిరిగి నీ మీద ఆశలన్నీ పెట్టుకున్నాను పనికి మాలిన మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని వైపు తిరగాలి. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీరందరూ కూడా ఈ విధంగా దేవుని మీద ఆశ పెట్టుకోవాలని నేను ఆశపడుతున్నా. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు పనికొచ్చే పాత్రలను మీరు సిద్ధపరచాలని, బంధకాల్లోంచి బయటపడేదానికి పోరాడాలని, మీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుని యందలి విశ్వాసమును బట్టి, దేవుని యందు ఆశ నిరీక్షణలతో ఎదిరించి జయించాలని, జయిస్తారని నేను నమ్మి కోరుకొని మీ పక్షంగా దేవుని వేడుకుంటున్నా. అప్పటిదాకా షిలోహలో ఉన్న మందిరంలోకి పోయి ప్రార్థన చేసుకుంటుంది. అమ్మాయిని అని కానీ అబ్బాయిని అని కానీ అల్లా, నాకు ఒక బిడ్డని అని అడిగింది. కానీ విచిత్రం ఏందో, ఆ సంవత్సరమే నాకు నీవు ఒక మగ పిల్లనివ్వమని అడిగింది. ఎవరో? హన్నా. ఏమండి, ఒక మగ పిల్లను నాకు దయచేయమని అడిగింది. ఎందుకు అడిగింది? ఏం ఆడపిల్లని మనం అనొచ్చుగా, ఆమె ఆడమనిషేగా, ఆమెకే అసహ్యమా ఆడపిల్లలంటే? స్త్రీ జాతి అంటే ఇంత చిన్న చూపా, నేను ఒప్పుకోను అని మనం హన్నాతో అన్నాం అనుకో, నోరు మీరా బడుద్దాయి అంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె ఏమడిగింది? నాకు ఒక మగ బిడ్డ నీవు. ఎందుకమ్మా హన్నా? ఆడపిల్ల అయితే నువ్వు గొడ్రాలివి, నీకు బిడ్డలు కలిగితే చాలు, గొడ్రాలనే నెపం పోతే చాలు. ఆడపిల్ల పుడితే నీకెందుకు, మగబిడ్డ పుడితే నీకెందుకు? ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు ఇవ్వని.
గొడ్రాలు అనే నెపం పోవటమే కదా నీకు కావాలి. మరి ఎవరు పుడితేనే కాదు కాదు నాకు మగబిడ్డే కావాలి. ఎందుకు కావాలా ఆ మగబిడ్డ? స్టార్టింగ్లో కొద్ది కాలం షిలోహలోనున్న మందిరం దగ్గరికి వస్తుంది. అప్పటి పరిస్థితులు అర్థం కాల ఆమెకి. కానీ రాను ఆమెకి 2 సంగతులు అర్థమయ్యాయి. నంబర్ 1, అక్కడున్నటువంటి సేవకుడైన ఏలి మందదృష్టి గలవాడై పెద్ద వయస్కుడు అయిపోతున్నాడు. ఏజ్ మారిపోతుంది. ఆయన ప్రభు పితరులతో చేర్చబడే సమయం ఆసన్నం అవుతుంది ఆయనకి. ఆయన తరువాత మందిరాన్ని పర్యవేక్షించి జాగ్రత్తగా కాయాల్సినటువంటి ఆయన కుమారులు హోఫ్ని ఫినెహాసులేమో యెహోవాను ఎరగని దుర్మార్గులైపోయారు. దేవుని కంటే కూడా తమను తాము హెచ్చించుకుంటూ ప్రత్యక్ష గుడారం యొద్ద సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తూ ఘోరమైన పాపులుగా మార్చబడిపోయారు. యెహోవాను ఎరగని దుర్మార్గులై దుష్టులై అంటది వాక్యం. ప్రభుకు స్తోత్రం. ఈ సన్నివేశాలు చూసింది. కొడుకులు చూస్తేనేమో పనికి మాలినోళ్ళు అయిపోయారు. తండ్రిని చూస్తేనేమో ముసలివాడైపోతున్నాడు. ఈ పిల్లలేమో తండ్రి మాట విని పద్ధతి ప్రకారం నడిచే రకాలు కాదు. అయ్యో నా దేవుని సన్నిధి ఏమైపోతుంది, అయ్యో నా దేవుని సన్నిధిలో యథార్థంగా సేవ చేసేదానికి ఎవరూ లేరా? ఆక్రోశించింది, ఆవేదన పడింది. ఒకప్పుడు బిడ్డలు ఉంటే చాలు అని కోరుకున్న హన్నా, లేదు నాకు మగబిడ్డే కావాలి. ఎందుకు కావాలి అంటే నా దేవుని సన్నిధిలో దీపం వెలిగించేవాడు ఒకడు ఉండాలి. హల్లెలూయా. నా దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఒకడు ఉండాలి. నా దేవునికి సేవకుడు ఒకడు కావాలి. అందుకు అడిగింది, నాకు మగ బిడ్డనివ్వు, వాడిని నీ మందిరంలోనే ఉంచుతాను, నీ కొరకే పెంచుతాను, నీ సేవకుడిని చేస్తానయా, నాకు ఇవ్వమని అడిగింది. ఆమె హృదయంలో కలిగిన న్యాయమైన ఆశ, కోరిక ఎవరు చూశారు? చూసి ఎలాంటి వాడిని ఇచ్చాడండి? నీ కొరకు ఇస్తానన్నవాడినేమో రాజుల్ని శాసించే ప్రవక్తనిచ్చాడు. తర్వాత కూడా హన్నాకు సంతానం పుట్టారు, కానీ వాళ్ళ పేర్లు గ్రంథంలో ఎక్కల. దేవుని కొరకు ఆశగలిగి అడిగిన సంతానమే సమూయేలు ప్రవక్త. రాజుల్ని సీటు ఎక్కించింది ఆయనే, సీటు దించింది ఆయనే. రాజుల్ని శాసించే ప్రవక్త ఎవరో? సమూయేలు. ఎలా పొందింది? ఆశ. ఎవరు ఆశ? హన్నా. ఇశ్రాయేలు విమోచన కొరకు ఎవరు రావాలి? ఎవరో వస్తారు, వచ్చిన వాళ్ళు విడిపిస్తారు కాదు. నా కడుపునే పుట్టాలి ప్రభువా, నా పిల్లలే నీ సేవ చేయాలి ప్రభువా, నా పిల్లలే వీళ్ళందరినీ విమోచించాలి ప్రభువా. ఇది నా ఆశ. న్యాయమైతే తీర్చు, తప్పు అయితే నన్ను క్షమించు. ఆశ తీరిందా లేదా? ఇట్లాగా మస్తు సంగతులు పరిశుద్ధ గ్రంథం నిండా మీకున్నాయి. కాబట్టి చివరిగా చెప్తున్నాను, ఎలా అనగా చదవండి మూలవాక్యం. మళ్ళా ఆశగల ప్రాణమును ఆయన, ఆశ గలవాడిని తృప్తిపరిచే ఛాన్స్ ఉంది, కానీ ఆశ లేని వాళ్ళకి ఏముంటుందండి? ఇప్పుడు మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి, నిరీక్షించండి, ఆశించండి, విశ్వసించండి, దేవుని వేడుకోండి.